వేదిక్ ట్రూత్స్. అణుబాంబ్ మరియు బ్రహ్మాస్త్రం 2 ఒకటేనా? మన పురాణాలు దీని గురించి ఏం చెప్పాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా ఇట్లాంటి టాపిక్స్ అంటే గూస్ బంప్స్ వస్తాయండి. వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లో అణు విజ్ఞానం అనేది ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చండి. దానికి నిదర్శనమే ఈ టాపిక్. అదేంటంటే ఆటం బాంబ్ పితామహుడైన రాబర్ట్ ఓపెన్ హైమర్ ఆయన అణు పరీక్ష మొదటిసారి సక్సెస్ అయిన తర్వాత భగవద్గీత తీసి ఒక శ్లోకం చదివాడంట. అప్పుడు ఆయనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అణుబాంబ్ కంటే వేల రెట్లు శక్తివంతమైన బ్రహ్మాస్త్రం గురించి మన పురాణాలు ముందే చెప్పాయండి. మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు 1000 సూర్యులు ఒకటేసారి ఉదయిస్తే ఒక్కసారిగా ఎంత వెలుతురు వస్తుందో అంత మంటలు పుట్టాయని అక్కడ వర్ణించారంట. అప్పుడు రాబర్ట్కి ఏమనిపించిందంటే అణుబాంబ్ ప్రయోగించినప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. అంటే ఎక్కడైతే అణుబాంబ్ ప్రయోగం జరిగిందో అక్కడ పచ్చని చెట్లు బూడిదవ్వడం, గర్భిణీలకు గర్భస్రావం జరగడం అనేది అయ్యిందంట. ఇదంతా రేడియేషన్ లక్షణాలని చెప్తూ ఉంటారు. మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం ఒక అర్జునుడికి ద్రోణాచార్యునికి తెలుసు. కానీ ఇప్పుడు అణుబాంబ్ వేసిన తర్వాత దానివల్ల వచ్చే రేడియేషన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో ఎవరికి తెలియదు. రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో మరియు కురుక్షేత్ర పరిసరాల్లో ఇప్పటికీ కొన్ని శిథిలాల వద్ద అధిక మొత్తంలో రేడియేషన్ ఉంటుందని పరిశోధకులు చెప్తూ ఉంటారు. అంటే వేల ఏళ్ల క్రితమే అణుయుద్ధం జరిగిందా అనేది ఒక క్వశ్చన్ లాగా ఉండిపోయింది. మన పురాణాలు కేవలం కథలేనా లేక సైన్సా? మీరేమనుకుంటారో ఒక కామెంట్ చేయండి.